హాయ్ అండి. నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఇలా మల్లెపూల్లాగా ఉన్నాయి కదా వడియాలు. ఎంత బాగున్నాయో చూడండి. వీటిని తయారు చేసుకోవడానికి ఈజీ ప్రాసెస్ అనమాట. రేషన్ బియ్యంతో ఇలాంటి కమ్మని వడియాలు తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకొని 2-3 సార్లు కడగండి. రేషన్ బియ్యం అయితే జిగురు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవైతేనే బాగుంటాయి. నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. దీనికి 2:30 కప్పులు వాటర్ తీసుకోండి. ఒక కప్పు బియ్యం తీసుకున్నారు కదా! 2:30 కప్పులు వాటర్ తీసుకొని కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. పక్కన ఇంకొక గిన్నెలో 2 కప్పుల వాటర్‌ని వేసుకోండి. అంటే మొత్తం 4:30 కప్పులు నీళ్లు రేషియో అనమాట. ఇది 3 విజిల్స్ వచ్చిన తర్వాత అన్నం మనకి మెత్తగా ఉడికిపోతుంది. పక్కనే ఈ వాటర్ కూడా కొంచెం మరుగుతాయి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత ఇలా మూత తీసి గంటెతో మెదిపితే అన్నం మెత్తగా ఉడుకుతుందనమాట. అంటే మనం ఏవైతే వాటర్ తీసుకున్నామో మరిగించినవి సగం వాటర్ ఇందులో వేసేసుకొని కొద్దిగా కలుపుకొని మళ్ళీ ఉన్న వాటర్ కూడా వేసేసుకోవాలి. ఒక కప్పుకి కరెక్ట్‌గా 4:30 కప్పుల నీళ్లు కరెక్ట్‌గా సరిపోతాయండి మీకు. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఒక స్పూన్ వాము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దీంట్లోకి వేయించిన నువ్వులైతే బావుంటాయండి. పచ్చి నువ్వులైనా పర్వాలేదు. మీకు నువ్వులు ఇష్టం లేకపోతే వాటిని స్కిప్ చేసుకోవచ్చు. ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ప్రతి వంటల్లో నువ్వులు వేసుకుంటే మనకి కూడా హెల్త్‌కి మంచిది. దీన్ని ఇలా సిమ్‌లోనే ఒక 5 నిమిషాల పాటు ఉడికించామనుకోండి, ఇంక మనకి రెడీ అయిపోతుంది. అంటే చాలా జిగురుగా వస్తుందనమాట. చల్లగా చల్లారిన తర్వాత మనం ఒక గిన్నెలో ఇలా మ్యాష్ చేసుకుంటూ చేత్తో వడియాల్లాగా పెట్టుకోవడమే. దీన్ని చేత్తో పెట్టడం కంటే ఇలా కవర్‌లో అంటే చల్లారిన తర్వాత ప్లాస్టిక్ కవర్‌లో పెట్టొచ్చండి. వేడివేడిగా ఉన్నప్పుడైతే అసలు పెట్టకూడదు. ఇలా ఈజీ ప్రాసెస్‌లో పెట్టేసుకోవచ్చు చిన్న చిన్నగా. అంటే మనం పొడవుగా లైన్‌లాగా కూడా అంటే కుర్కురే వస్తాయి కదా మనకి. అలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న చిన్న వడియాల్లాగా పెట్టాను. ఒక్క రోజులో ఎండిపోతాయండి. అంటే ఈ వడియాల గురించి చెప్పాల్సిందేంటంటే ఎండతో అసలు అవసరమే లేకుండా మీరు ఈ వడియాలు పెట్టుకోవచ్చు. నేను మా అమ్మాయితో కూడా కొన్ని వడియాలు పెట్టిచ్చాను. కొంచెం అలవాటవుతుంది కదా! మనం చేసే ప్రతి పనిలోనూ వాళ్ళతో కూడా చేపిచ్చామనుకోండి మన కష్టం విలువ తెలుస్తుంది. అండ్ వాళ్ళకి అలవాటవుతుంది. నేనింక ఇలా కవర్‌లో పెట్టేస్తుంటే తను ఈ వడియాలు పెట్టేసిందండి. మనం పిండి అయిపోగానే మళ్ళీ కవర్‌లో పిండి వేసేసుకొని వడియాలు పెట్టేసుకోవడమే. నైట్ టైమ్ పెట్టానండి. అంటే నేను డ్యూటీకెళ్ళడం వల్ల నైట్ టైమ్ ఈ వడియాలనేవి పెడితే అవే ఎండకి అవసరం లేకుండానే ఇంట్లోనే ఆరిపోతాయి. మార్నింగ్ కల్లా ఇలా ఆరాయండి. కొంచెం తడి తడిగా ఉన్నాయి. బట్ వెనక వైపు కొద్దిగా నీళ్లు తడిచేసి వాటన్నిటిని తీసేసామనుకోండి ఈజీగా వచ్చేస్తాయి. ఒక గంటైనా మనం ఎండలో ఆరబెట్టామనుకోండి గలగలా ఎండిపోతాయి. మరి నీడలోనే అయితే కొంచెం పచ్చి పచ్చిగా ఉండి అంటే బియ్యంతో చేశాం కదా! కొంచెం స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక 1 అవర్ అయినా మీరు ఎండలో ఎండ తగిలే ప్రదేశంలో పెడితే వడియాలనేవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ లాగా వేయించి పెట్టొచ్చనమాట. చూసారు కదా! ఇలా ఎండిన తర్వాత గలగలలాడుతూ ఉంటాయి. పక్కన ఏంటంటే మనం ఉప్మా రవ్వతో చేసిన వడియాలు ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. అది కూడా ఒకసారి చూడండి. ఇంకా వేడి వేడి నూనెలో మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎన్ని కావాలనుకుంటే అన్ని. పప్పులోకి, సాంబార్‌లోకి లేదా పిల్లలకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు స్నాక్స్ లాగా కూడా మనం వీటిని కొంచెం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. బయట కొనిచ్చే కుర్కురే వాటికంటే ఇవి చాలా మంచివండి హెల్త్‌కి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. Follow for more videos. Thank you for watching.